మన సుఖం గురించి ఆలోచించాను కానీ దూరం చేసుకుంటాను. ఎన్ని వాక్యాలు నేర్చుకున్నా నాలో మార్పు రాలేదు. నన్ను క్షమించండి. నా భర్త లేకుండా ఇన్ని రోజులుండ, నా కొడుకు లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నానే. అత్తయ్య గారు నన్ను క్షమించండి. అత్తయ్య గారు నా సుఖం గురించి ఆలోచించాను కానీ మిమ్మల్ని ఇలా దూరం చేసుకుంటే నేను ప్రతిరోజు ఆలయానికి వెళ్ళినా, ఎన్ని వాక్యాలు విన్నా నాలో మార్పు రాలేదు. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు చెడిపోవాలని ఆలోచించారమ్మా. వాళ్ళకు వచ్చిన రోగాలు వాళ్ళే చేస్తే చెప్పమ్మా. చిన్నప్పటి నుంచి తమ తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత కష్టపడి పెంచారో మర్చిపోతున్నారు. పెద్దవాక వాళ్ళను భారంగా భావిస్తున్నారు. మరి బైబిల్ అయినా సెలవిచ్చింది, నీ తల్లిని తండ్రిని సన్మానింపు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అని. నువ్వు ఎంత భక్తిరాలు అయినా ఎంత భక్తి పరుడు అయినా కన్నీటి ప్రార్థన చేసిన నీ తల్లిని తండ్రిని సరిగ్గా చూసుకోకపోతే అవి వ్యర్థమే. మరి తల్లిని తండ్రిని మాత్రమే కాదు, అత్త మామల్ని కూడా సరిగ్గా చూసుకోకపోయినా అవి వ్యర్థమే. మరి ఇప్పటి నుంచి అయినా మన అమ్మ నాన్నలు అత్త మామలు సరిగ్గా చూసుకున్నాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో